పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంపై కూటమి నేతల వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది భీమవరంతో పాటు జిల్లా ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. 2022 జనవరి 28న భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదలైంది. 2022 ఏప్రిల్ 4న భీమవరంలో అద్దె భవనంలో ప్రారంభమైన జిల్లా కలెక్టరేట్కు అడ్డుపడి ధైర్యం చేసిందెవరు? 2023 మార్చి 20న భీమవరం ఏఎంసీలో 20 ఎకరాలు కేటాయిస్తూ 124 జీవో జారీ చేసింది. అటు 2025 జనవరి 5న ఉండిలోని పెదామిరంలో కలెక్టరేట్ నిర్మాణాలు కోరుతూ కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంతకు ఆ లేఖ రాయడంలో ఉన్న అదృశ్య శక్తి ఎవరు? 2025 ఫిబ్రవరి 17న CCLA ద్వారా కేబినెట్కు ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు వచ్చాయి. అయితే ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆదేశాలు జారీ చేసిన కేబినెట్కు ఎందుకు పంపలేదు? 124 జీవో రద్దయిందని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు చేసిన వ్యాఖ్యలే నష్టాన్ని తెచ్చాయా? వాటర్ బాడీస్లో కలెక్టరేట్ నిర్మాణం సాధ్యమేనా? జిల్లా కేంద్రం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలకు దారితీస్తాయా? మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన త్యాగం వృధా అయినట్లేనా? అసలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం వివాదంపై నేతలు ఏమంటున్నారు? ఐ న్యూస్ రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి జిల్లాల పునర్విభజనతో 2022 ఏప్రిల్ 4న ఏర్పడినటువంటి పశ్చిమ గోదావరి నూతన జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 2022లో జిల్లా ఏర్పడిన సందర్భంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 19 మండలాలతో ఏర్పడినటువంటి జిల్లాకు జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇప్పుడు మనం చూసినటువంటి భవనంలో ఏర్పాటు చేశారు. తాత్కాలిక భవనం ఒక కళాశాలకు చెందినటువంటి అద్దె భవనాన్ని తీసుకొని ఈ కార్యాలయంలో నిర్వహణ చేయడం అయితే జరుగుతుంది. 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి సంబంధించి కలెక్టరేట్ కార్యాలయాలు పక్కాగా అంటే శాశ్వత నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ తరుణంలోనే జిల్లా కేంద్రాన్ని తమ నియోజకవర్గాలకి తీసుకువెళ్ళిపోవాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? జిల్లా కలెక్టర్ నిర్మాణం ఏదైతే కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి అడుగులు ఎందుకు ముందుకు పడడం లేదు? 20 ఎకరాలు ఇక్కడ భీమవరం ఏఎంసీలో కేటాయించినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎందుకు చొరవ చూపడం లేదు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే ఉద్యమ బాట పట్టినటువంటి నాయకులు ఏమంటున్నారు? జిల్లా కేంద్రం వివాదం ఎప్పటికీ సమసిపోతుంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ వస్తుంది? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ఆఫీస్ అందరికీ అనుకూలమైన చోట వస్తుందని చెప్పి మాట్లాడి ఇవన్నీ ఈ రొటీన్ డైలాగులు. కలెక్టర్ ఆఫీసు అందరికీ అనువైన ప్రదేశంలో, పెద్ద రోడ్లు కలిసే కూడలిలో, విశాలమైన పార్కింగ్ ఉండేలాగా, అన్ని ఆఫీసులు ఒక చోట ఉండేలాగా ఉంటుంది. ఇక్కడే నేను చెప్పేది ఏంటంటే నీళ్లు తాగడానికి ఒక రూలు, ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవడానికి ఒక రూలు, ఇంకో దానికి ఇంకో రూలు ఉండదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆమోదయోగ్యం అయిన దగ్గర ఉండకపోవచ్చు, అంతవరకు చెప్పగలను. సిపిఎం గోపాలన్ ఎక్కడ పెడతారు చెప్పండి అంటున్నాడు. సో గోపాలన్కి ఆమోదం అయ్యే చోట ఉండకపోవచ్చు, బట్ ప్రజలందరికీ ఆమోదం అయ్యే చోట ఖచ్చితంగా కలెక్టరేట్ ఉంటుందని చెప్పి బల్ల కొట్టి మరీ చెప్తున్నాను. తినడానికి మేము వ్యతిరేకించే మాటలు మాట్లాడలేదు. వారు ఆలోచన వారిది, మా ఆలోచన మాది. మా ఆలోచన అయితే భీమవరం నియోజకవర్గంలో భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలన్న ఆలోచన మాకు. 1 ఎకరం 2 ఎకరాల్లో కలెక్టరేట్ కాదు, సుమారుగా 10 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మించాలనే ఆలోచన, అత్యంత ఆధునిక సౌకర్యాలతో కలెక్టరేట్ నిర్మించాలనే ఆలోచనతో మేము ఉన్నాం. అంచేత దాని గురించి అధికారులు సపోర్ట్ చేసినా ఇంకోటి చేసినా అది జరిగే పని కాదు. అంటే పెదమేళాన్ని తీసుకొచ్చి భీమవరంలో కలిపితే మాకు అభ్యంతరం ఏమీ లేదు.
దానికి నేను వ్యతిరేకించట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఎమ్మెల్సీ కౌలు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లా కేంద్రం ఎక్కడ అసలు మీ భీమవరానికి? ఖచ్చితంగా భీమవరం ఉంటుందండి. ఎందుకంటే గతంలో మరి మా మాజీ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే నరసాపురం పార్లమెంట్ ఉందో, పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ముఖ్యమైన పట్టణం మన భీమవరం పట్టణం అని, ఖచ్చితంగా భీమవరం హెడ్ క్వార్టర్ అయితే ఈ జిల్లాకి చాలా బాగుంటుందని ఆలోచన చేసి ఆ రోజు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా కేంద్రంగా ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన జిల్లాలు మారాలన్నదేమీ లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏదో మా దగ్గర మేము స్థలం కేటాయించాం, దాతలను చూస్తాం, మేము కలెక్టరేట్ని తీసుకెళ్ళి మా దగ్గర కడతామని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఏదో మాట్లాడాము, ఖచ్చితంగా మా వైపు వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఈ భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరిస్తారు. భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్లస్ ప్రజలందరూ కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు వైసీపీకి. ఏంటి మరి భీమవరంలో 20 ఎకరాలు కేటాయించింది మీ ప్రభుత్వం గతంలో, మరి 20 ఎకరాలు ఏమైపోయినాయి, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? 20 ఎకరాలు కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా భీమవరం సమీపంలో మార్కెటింగ్ యార్డ్లో 20 ఎకరాలు కేటాయించడం, దాని జీవో కూడా రిలీజ్ చేయడం, భవన నిర్మాణాలకు సుమారుగా 100 కోట్ల రూపాయలు దాని నిర్మాణానికి బడ్జెట్ కేటాయించడం, అలాగే తొలి పిలుపు అంటే ఫస్ట్ కాల్ కాంట్రాక్టర్కి ఇవ్వడం కోసం ఫస్ట్ కాల్ కూడా పిలవడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్స్ రావడం వల్ల అది కొంచెం జాప్యం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కాలయాపన చేయడం వల్ల అక్కడికి భీమవరం నుంచి ఉండి నియోజకవర్గానికి తరలించాలనేటువంటి ఆలోచన ఉండి శాసనసభ్యుల వారికి కలిగింది. అది అన్రీజన్, ఎందుకంటే రీజన్గా ఆయన ఒక 20 ఎకరాల స్థలాన్ని అక్కడ చూపించట్లా. అక్కడ రెవెన్యూ పోరంబోకులో ఉన్నటువంటి స్థలాన్ని అక్కడ ఆ నెంబరు మొత్తం ఒక రోడ్డు, ఒక కాలువ, ఎన్నిటితో సహా 3 ఎకరాలు ఉంది. అందులో 1.5 ఎకరాలు ఈ రోడ్లకి, కాలువకి పోతే 1 ఎకరా మాత్రమే ఉంటుంది. అది కనీసం పార్కింగ్ కూడా సరిపోయినంత ప్లేస్ ఉంది అక్కడ. ఆ స్థలాన్ని చూపించి అక్కడ బహుళంతస్తులు నిర్మాణం చేస్తానని చెప్పి ఏదో ప్రజలను మభ్యపెట్టడం అని, కానీ అది ఏ వాస్తవానికి అసలు అక్కడ అవకాశం లేదు. కలెక్టరేట్ అనేటువంటిది భీమవరం నియోజకవర్గ ప్రజలకే కాకుండా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యాలయం. అది అందరికీ యోగ్యంగా ఉండాలి. జనసేన ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఆ 20 ఎకరాలు సరిపోదు, 50 ఎకరాలు నేను చూస్తానన్నారు. దాదాపు కాలం గడిచిపోతుంది, అది రద్దయింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఆయన మనసులో ఏముందో మాకు తెలియదు, కానీ భీమవరం అంటే మార్కెటింగ్ యార్డ్లో ఉన్న స్థలం అందరికీ అనువైన స్థలం. అది కాకుండా వేరే స్థలం అంతకన్నా ఎక్కువ స్థలం కేటాయించాలనే ఆలోచనలో ఉన్నానని ఆయన చెప్పాడు. మరి ఆయన మనసులో మాకు తెలియదు. ఇప్పుడు కూడా ఈ పాటికే ఉద్యమం చాలా ఉధృతంగా ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలను బట్టి కొంచెం ప్రజలందరూ కూడా ఆయన ఏం చెప్తాడని చూస్తున్నారు. నిజంగా ఆయన యొక్క ఆలోచన ఏమైనా తప్పితే మాత్రం ప్రజలందరూ కూడా ఉద్యమిస్తారు. వైసీపీ అధికార ప్రతినిధి కామన్ నాగేశ్వరరావు సార్ చెప్పండి, ఏంటి వివాదానికి సంబంధించి భీమవరం ప్రజలు ఓవైపు ఉండి ప్రజలు, ఓవైపు నరసాపురం ప్రజలు ఎవరికి వారు మాకే భీమవరం జిల్లా కేంద్రం కాదు, మాకే కావాలంటున్నారు. ఏంటి, ఎలా వెళ్తుంది మీ పార్టీ? వాస్తవంగానండి, మరి ఆ రోజుల్లో గత ప్రభుత్వం 20 ఎకరాలు మరి కలెక్టరేట్కి ఎక్విజేషన్ చేయడం, అంటే అప్పుడు ఉన్నటువంటి మార్కెటింగ్ సైట్ని దీనికి రెవెన్యూకి బదలాయించి మరి జియో నెంబర్ 124గా మరి ఆ రోజున కలెక్టరేట్కి ఇచ్చేయడం, అలాగే 100 కోట్ల రూపాయలు నిధులు కూడా దానికి కేటాయించడం జరిగింది. అటు తర్వాత ఆ 100 కోట్ల నిధులకు సంబంధించి మరి టెండర్లు కూడా, ఫస్ట్ టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఎలక్షన్ల దగ్గరికి రావడం వల్ల మరి ఆ టెండర్లో ఎవరో కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల అది అలాగా ఉండిపోయింది. అయితే నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివి అయినప్పుడు 100% వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే చాలా బాధ్యతారాహిత్యంగా మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మళ్ళీ ఏదో ఎండమావులను చూసి ముంతవలక పోసుకునే చందంగా ఆల్రెడీ కేటాయించినటువంటి స్థలాన్ని కాదని నేను కొత్తగా మళ్ళీ ఇంకొక 50 ఎకరాలు చూస్తాను లేదా 60 ఎకరాలు చూస్తాను అంటున్నారు. ఇది ఎందుకంటే
ఎందుకంటే కేవలం కాలయాపన చేయడం కోసం ఉద్దేశించింది తప్ప ఇది వాస్తవంగా మరి ముందుకెళ్లే పరిస్థితులు అయితే అక్కడ ఆయన దృష్టి అయితే అలా ఉన్నట్టుగా కనిపించట్లేదు. అయితే మరి భీమవరం అనగానే మనకు గుర్తొచ్చేది ఆ రోజున గాంధీ మహాత్ముడు ఈ ప్రాంతానికి వచ్చి 2వ బార్డోలీగా ప్రకటించారు. ఇక్కడ ఆల్రెడీ కేటాయించినటువంటి ఏదైతే కలెక్టరేట్ ఉందో దాన్ని తరలించాలనేటువంటి ఆలోచన కనుక చేస్తే 100% మళ్ళీ ఆ బార్డోలీ నాటి సంఘటనలు ఇక్కడ చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వైసీపీ వాళ్ళు కోరిన చోట జిల్లా కేంద్రం రాదు అని బల్లగుద్ది మరి రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఏంటి, ఎందుకు అలా చెప్తున్నారు? ఈ వాస్తవంగానండి మరి రఘురామకృష్ణరాజు గారు ఏ దృష్టితో ఆయన మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆయన ఏదైతే స్థలాన్ని సూచించారో అది కాలవ పోరంబోకు. ఇవాళ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే కాలువ పోరంబోకులు ఉన్నాయో అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి దీన్ని నేను రెవెన్యూకి బదలాయించడానికి ప్రయత్నం చేశాను, ఆల్రెడీ రెవెన్యూకి బదలాయించేశారని చెప్తున్నారు. అయితే అది ఎంత మాత్రం కూడా కుదరనటువంటి అంశం. ఇక్కడ లీగల్ విషయాలు అంటే మరి నిజంగా కూడా స్పష్టంగా అక్కడ అది రాదు అనేది లీగల్గా అందరికీ తెలుస్తుంది. అంటే కేవలం కాలయాపనతో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నారు తప్ప అభివృద్ధి దిశగా వాళ్ళ ఆలోచన లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైతే ఆ ఏఎంసీ ఉందో అందులోనే నిర్మాణం చేయమని మేము కోరుతా ఉన్నాం. నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాలు ఉన్నారు. చెప్పండి, పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలతో మీకు అనుబంధం ఉంది, మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ జిల్లా ప్రజలు అసలు ఎక్కడ కావాలనుకుంటున్నారు? ఆల్రెడీ గతంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా జిల్లాలను విభజించినప్పుడు ఏ రకమైన ఒత్తిడికి లొంగకుండా భౌగోళికంగా పరిశీలన చేసిన తర్వాత మీకు అన్ని నియోజకవర్గాలకి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకి మధ్యలో భీమవరం ఉంటుందని చెప్పి మరి నరసాపురం వారు గతంలో ఉన్న వారి నరసాపురాన్ని మార్చొద్దని పోరాటం చేసిన ఏ ఒత్తిడికి లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారు భౌగోళికంగా పరిశోధనలు చేసిన తర్వాత ఈ జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు కలెక్టరేట్ విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఉండడం అన్నది అసలు ఎవరు కూడా చిన్నపిల్లలని అడిగినా చెప్తారు. జిల్లా కేంద్రం ఏ ఊరు ఉందో ఆ ఊర్లోనే కలెక్టరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం కట్టాల్సింది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టాలనుకుంటున్నాం. పాత భవనాలు పాతబడిపోయి ఉన్నా కూడా నూతనంగా నిర్మించేవి ప్రతిష్టాత్మకంగా నూతన టెక్నాలజీతో ఉండాలి. అన్ని విభాగాలు కూడా ఇది ప్రభుత్వాలకి లేకపోతే ప్రజా ప్రతినిధులకి సంబంధించింది కాదు. ప్రజలంతా అనేక పనుల నిమిత్తం కలెక్టరేట్కి వస్తారు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన, బస్ స్టాండ్ నుంచి వచ్చిన, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కలెక్టరేట్ కోసం కేటాయించిన 20 ఎకరాల స్థలం, గతంలోని మార్కెటింగ్ యార్డ్ స్థలం కూడా అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తానికి కూడా ఏ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఉంటుంది. మరి ఈరోజు ఆ జీవో 124 అమల్లోనే ఉంది, రద్దయిందని ఎక్కడా కూడా చెప్పట్లేదు. మరి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మేము ప్రశ్నించేది ఏంటంటే, జీవో ప్రకారం 20 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఒక 100 కోట్ల ఫండ్ని, దాని నిధులను కూడా దానికి నిర్మాణం నిమిత్తం కేటాయించడం జరిగింది. దాని టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. టెండర్లు పిలిచినప్పుడు ఎన్నికల సమయం కాబట్టి టెండర్ ప్రక్రియలో ఎవరు పాల్గొలేదని మాకున్న సమాచారం ప్రకారం తెలిసింది. మరి ప్రభుత్వం మారినప్పుడు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతం, ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఆంధ్ర లాస్ వెగాస్ అని, సెకండ్ బార్డోలీ అని, భీమవరంలో ఎంతో ప్రముఖులు గతంలో స్వాతంత్ర పోరాటం చేసిన యోధులు ఉన్నారు. ఆ ప్రాంతానికి అంత ప్రతిష్ట ఉన్నప్పుడు మీకు ఎందుకు భీమవరాన్ని మార్చాలన్న ఆలోచన వచ్చింది? ప్రతిష్టాత్మకంగా భీమవరం ఖ్యాతి చిరకాలం చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు ముందుండి కలెక్టరేట్ నిర్మాణం నిర్మించాలని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని ప్రతిష్టాత్మకంగా చక్కటి ప్లాన్తో మీరు ముందుండి చేయాలని మేము ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాడుతూ మమ్మల్ని కోరుకుంటున్నాం. అది చూసినాం కదా, ఈరోజు జిల్లా కేంద్రం సమస్య అనేది కూడా పూర్తిగా అటు రాజకీయంగా అలాగే ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా జిల్లా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేటువంటి భీమవరం ప్రాంతంలోనే ఈ జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాలు చేయాలి. అది కూడా గతంలో ప్రకటించినటువంటి ఏఎంసీలో 20 ఎకరాల ప్రాంగణంలో నిర్మించాలనేది కూడా వైసీపీ నేతలందరూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు జిల్లా కేంద్రం ఎక్కడ అంటూ కూడా ప్రస్తుతం జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయితే జిల్లా కేంద్రం తరలిపోతుందనేటువంటి ప్రచారం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రజలకు ఒక స్పష్టమైన సూచన, అసలు ఏం జరుగుతుందనేది కూడా తొలిసారి బయటకు తీసుకొచ్చారు శాసన మండలి చైర్మన్ భీమవరం వాసి కొయ్యే మోషన్ రాజు గారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ జిల్లా కేంద్రం గురించి అయోమయం చెందుతున్నారు? ఓవైపు భీమవరం ఎమ్మెల్యే ఏమో అంజిబాబు ఏమో ఇక్కడే భీమవరంలోనే జిల్లా కేంద్రం ఉంటుందంటున్నారు. రఘురామకృష్ణరాజు ఏమో ఆయన బల్ల కొట్టి మరీ చెప్తున్నారు భీమవరంలో కాదు, ఉండి ప్రాంతంలో పెదామిరం వద్ద కలెక్టరేట్ భవనాలు నిర్మిస్తామని. అసలు ఏంటి సార్ మీ స్టాండ్ ఏంటి? కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా భీమవరం
నియోజకవర్గ ప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అయోమయంలో ఉన్న మాట వాస్తవం. ఎందుచేతనంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు కానీ లేకపోతే పక్కన్నటువంటి శాసనసభ్యులు కానీ ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రివర్యులు కానీ ఒకరి మాటకి ఒకరికి పొంతన లేకుండా ఉంది. సువిశాలమైనటువంటి ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో భీమవరం కలెక్టరేట్ ఉంటుంది అని కేంద్ర మంత్రి గారు చెప్పారు. స్థానిక శాసనసభ్యులు భీమవరంలోనే ఈ యొక్క కలెక్టరేటు ఉంటుంది, ఎక్కడికి తరలిపోదు అని ఆయన చెప్పారు. ఉండి శాసనసభ్యులు శాసనసభ ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ చెప్పిన కాడ ఉండదు, గోపాలం గారు చెప్పిన కాడ ఉండదు, నేను బల్లగుద్ది చెప్తున్నాను అని ఆయన మాట్లాడటం జరిగింది. ఎక్కడ ఉంటుందో క్లారిటీ ఇస్తే బాగుండేది. ముగ్గురు కూడా ఫలానా ప్లేస్లో పెడుతున్నాము అని చెప్తే ఈ యొక్క కన్ఫ్యూజన్ క్లారిటీ వస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పెద్దలే ప్రజల్ని అయోమయంలో పడేస్తే మరి దానికి క్లారిటీ చెప్పడం వలసిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ పెద్దలది కానీ. మరొకటి నా యొక్క స్టాండ్ ఏంటి అని మీరు అడిగారు. నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో జిల్లాలు విభజించినప్పుడు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనాటి ప్రభుత్వం భీమవరాన్ని హెడ్ క్వార్టర్ చేస్తూ 19 మండలాలు 7 నియోజకవర్గాల్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి భీమవరం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా భీమవరం మార్కెట్లో యార్డ్లో ఉన్నటువంటి 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం జీవో 124 ప్రకారంగా ఆ యొక్క స్థలాన్ని మార్కెటింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకి బదలాయించడం కూడా జరిగింది. అదే కాకుండా ఆ యొక్క భవన నిర్మాణాలకి అంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి 100 కోట్లు శాంక్షన్ చేయటం, దాన్ని టెండర్ కూడా పిలవడం జరిగింది. అయితే గతంలో చెప్పినట్టుగా ఆ టెండర్ పిలిచే సమయానికి మొదటి కాల్లో ఎవరు రాకపోవటం రెండో కాలు పిలవటానికి ప్రభుత్వాలు మారటం జరిగింది. అందరం కూడా రెండో కాలు పిలుస్తారు, ఈ యొక్క భీమవరం పట్టణంలో కలెక్టరేట్ నిర్మిస్తారు అనుకునేటటువంటి సమయంలో మరి కొంత కన్ఫ్యూజన్ రావటం, దాన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అయితే మీరు చెప్పిన విధంగా ఈ కన్ఫ్యూజ్ పోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే పులవర్తి రామాంజలి గారు కానీ ఆయా కేంద్ర మంత్రి గారు వర్మ గారు కానీ క్లారిటీ ఇవ్వాలి. పలానా చోటే ఉంటుంది, మీరు ఎవ్వరూ కన్ఫ్యూజ్ పడవలసినటువంటి అవసరం లేదనేటటువంటి క్లారిటీ ప్రభుత్వంలో ఉన్నవారు ఇవ్వాలి. నా వ్యక్తిగత అభిప్రాయం కానీ ఈ భీమవరం నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కానీ మెజార్టీ జిల్లా ప్రజల యొక్క అభిప్రాయం కానీ భీమవరంలో కలెక్టరేట్ ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, ఈ జిల్లా ప్రతిష్ట పెరుగుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. కనుక కేంద్ర మంత్రి గారు కూడా మొన్న క్లియర్గా చెప్పారు 124వ జీవో రద్దు కాలేదు అని. రద్దు కానప్పుడు దానికి కొంత క్లారిటీ ఉన్నట్టే. రద్దు కాని జీవో రద్దు అయినట్టు కొంతమంది, అసలు ఏ విధమైన అనుమతులు లేకోకుండా తరలిపోతుందని కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కనుక ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ జిల్లా కేంద్రం మీద ఎక్కడ నిర్మిస్తారనేది ప్రజలకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. దీంతోపాటు పెదామిరంలో ఇరిగేషన్ ల్యాండ్ ఏదైతే వాటర్ బాడీస్ ల్యాండ్ ఉందో దాంట్లో ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఓవైపు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసేస్తున్నాం, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబుని శంకుస్థాపన కూడా పిలిచామనేది వినిపిస్తుంది టీడీపీ నుంచి. ఏంటి అసలు అందులో భూమిలో నిర్మాణాలు చేయొచ్చు అనుకోవచ్చు? అసలు మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఎక్కడా కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కూడా వాటర్ బాడీస్లో ప్రభుత్వ నిర్మాణాలు కానీ ప్రైవేట్ నిర్మాణాలు కానీ చేపట్టడానికి వీలు లేదు. కనుక అక్కడ కూడా ఈ నిర్మాణాలు చేపట్టడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అది చూసాం కదా, భీమవరానికి సంబంధించి 124 జీవో అనేది ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాలేదు. మార్కెట్ యార్డ్లో ఆవరణలో ఉన్నటువంటి 20 ఎకరాల ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ కలెక్టరేట్ నిర్మిస్తే జిల్లా ప్రజలందరికీ కూడా అది ఆమోదయోగ్యమైనటువంటి స్థలం కాబట్టి అక్కడే నిర్మించాలి అనేది తమ స్టాండ్ అంటూ కూడా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఉద్యమమైనా తొలి అడుగు వేసేవారే ముఖ్యం అనేది ప్రతి ఉద్యమంలో కూడా కనిపిస్తుంది. అది భీమవరం సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్ వివాదానికి సంబంధించి తొలి అడుగు ఈరోజు ఇక్కడ దీక్ష ప్రకాశం చౌక్లో చేపట్టారు. అటు జవాజీ సత్యబాబు అలాగే రాట్నాల్ శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఈరోజు
భీమవరం జిల్లా కేంద్రం కావాలన్నటువంటి డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తున్నప్పుడు కూడా ప్రత్యక్ష ఉద్యమానికి వీరు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు తొలి అడుగు వేశారు, మీరు ఇద్దరే ముందుకు వచ్చారు. ఏంటి ప్రజల నుంచి నిజంగా సంఘీభావం ఉందా, ఎలా ఉంది? 100% ఉంది. భీమవరం ప్రజల్లోని 100% సపోర్ట్ ఉండడంతో మీ భీమవరంలోనే పుట్టి పెరిగాం కాబట్టి భీమవరం వాసుల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున మేము ఈ రిలే నిరాహార దీక్షకి పూనుకోవడం జరిగినది. ఎంతో ఆలోచించాము. ఏంటంటే ఈ భీమవరం నియోజకవర్గం, భీమవరం అంటేనే మాకు అన్నపూర్ణమ్మ తల్లి లాంటిది. గతంలో కూటమి ప్రభుత్వం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టెండర్లో మార్చేయడం, రివర్స్ టెండరింగ్కి వెళ్ళినటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఈరోజు ఇక్కడ భీమవరంలో కలెక్టరేట్ ఏఎంసీలో అనేది ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని మార్పు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు మార్కెట్ యార్డ్లో నుంచి కలెక్టరేట్ మార్చారన్నది కూటమి ప్రభుత్వం చేసిందనేది ఎవరో నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు పోరంబోగు స్థలాన్ని 3.5 ఎకరాలు చూపించి దాంట్లో కలెక్టరేట్ కట్టేద్దామని చెప్పేసి P4 విధానాన్ని ఏదో పెట్టి ఆయన మబ్బి పెడుతున్నాడు తప్ప కలెక్టరేట్ అనేది మట్టికి అక్కడ జరగదు. ఆయన మట్టికి ప్రజల్లో ఆందోళన రప్పిస్తున్నాడు. పక్క నియోజకవర్గానికి, భీమవరం నియోజకవర్గానికి అతను విధ్వంసకాండలో సృష్టించే పరిస్థితికి వస్తున్నాడు. అది ఆ మాట నేను ఎందుకు అనవలసి వస్తుందంటే, భీమవరం శివర పెదమేరం దగ్గర మా బ్యానర్ ధన్యవాదాలు అని ప్రతి భీమవరం తల్లి వచ్చే ప్రజలకి స్వాగతం పలుకుద్ది. ఇలా దండం పెట్టి స్వాగతం పలుకుద్ది. అటువంటి స్వాగతం పలికే బోర్డు దగ్గర ఆయన నిలబడి మా భీమవరం తల్లిని ఆయన బెడ్డెట్టు కొడతానంటున్నాడు, సిరిగిపోద్ది అంటున్నాడు. అంటే భీమవరం తల్లిని తల్లి అంటే చీర సిరిగిపోద్దనా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? భీమవరం ప్రజల జోలికి రావద్దు. రఘురామకృష్ణరాజు గారు, మీ నియోజకవర్గంలో మీరు డెవలప్ చేసుకోండి, మా గొడవ మీకెందుకు? భీమవరంలో డబ్బు లేదు, నిధులు లేవు, రేట్లు ఎక్కువ భూములు అంటున్నారు. భీమవరంలో నిధులు లేవా? డబ్బు లేదా? భీమవరం అభివృద్ధి ఎంతో తెలుసా మీకు? భీమవరంలో ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బు ఎంతో తెలుసా మీకు? ఆక్వా రంగం కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మెడికల్లో కానీ ఎన్నో ఈ కార్లు, సెల్లు, ఎన్నో సౌకర్యాల నుంచి ట్యాక్సులు కట్టే రూపంలో ఆ డబ్బుని, ట్యాక్సులు కట్టే డబ్బుని ఒక్క నెల మా మున్సిపాలిటీ నుంచి వచ్చే డబ్బుని, మాకు అదే గవర్నమెంట్ నుంచి టోటల్గా నియోజకవర్గంలో వచ్చే డబ్బుని ఒక్క నెల గవర్నమెంట్కి వెళ్ళకోకుండా ఉంటే ఆ డబ్బుతోటి మార్కెట్ యార్డ్లోని కలెక్టరేట్ ఆఫీసు నిర్మించడమే కాకుండా కలెక్టరేట్ ఆఫీసు మీద ఎలిఫ్యాడ్ కూడా నిర్మించే అవకాశం కూడా ఉందో తెలుసా? రఘురామకృష్ణరాజు గారు మర్చిపోవద్దు, భీమవరంలోని అన్ని రకాల అంగులు ఉన్నాయి. భీమవరాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు నాయకులు కాదు, టికెట్ తెచ్చుకుని వస్తున్నారు తప్ప పార్టీ జెండా మోసి నాయకత్వం మీరు కాదు. భీమవరం ప్రజల జోలికి రావద్దు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటుంటే దానికి కూడా మీరు వేరేగా చెప్తున్నారు. మీరు గౌరవం కాపాడుకోండి, ఎక్కడికైనా విరమించుకోండి. కలెక్టరేట్ ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించబడుతుంది. అప్పటి వరకు కూడా మేము ఈ నిరాహార దీక్షే కాకుండా ఎటువంటి దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, భీమవరానికి సంబంధించి కలెక్టరేట్ కోసం నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది, కలెక్టరేట్ కన్ఫామ్ చేసే వరకు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ రాట్నాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు ఏఎంసీలో 20 ఎకరాలు ఉంటే 3.5 ఎకరాల్లో ఉన్నటువంటి పెదామిరానికి తరలిస్తామంటున్నారు. ఎందుకు? ఈ రీజన్ ఏంటి? ప్రజల వర్షన్ ఏంటి? ఇక్కడ భీమవరం ప్రజలు కంపల్సరీగా గత ప్రభుత్వంలో 124 జీవో ప్రకారం వైఎస్ఆర్ గవర్నమెంట్ 20 ఎకరాల్లో మార్కెట్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మించుకోవడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. కానీ 7 నియోజకవర్గాల్లో మధ్యలో ఉన్న నియోజకవర్గం మన భీమవరం మెడికల్గా కానీ, మెడికల్ హాస్పిటల్ కానీ, విద్యారంగం కానీ, ఆక్వా రంగం కానీ చాలా అభివృద్ధి చెందిన భీమవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం డైరెక్ట్గా కార్పొరేషన్ చేయడానికి కూడా గత ప్రభుత్వం కృషి చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా మన పులపతి రామన్యాలు గారు ఎంతో కృషి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఈ లోపల ఉండి నియోజకవర్గం నుంచి ఒక తెలుగుదేశం నాయకుడు, మన కోట ప్రభుత్వంలోనే తెలుగుదేశం నాయకుడు అయిన రఘురామకృష్ణరాజు గారు కల్పించుకుని భీమవరంలో ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి ఏమి లేదు. భీమవరానికి బోర్డర్లోనే మా నియోజకవర్గం ఉంది. మా నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రభుత్వం పోరంబోగు భూమి ఉంది. ఆ భూమిలో 3.5 ఎకరాల్లో 12 స్టేర్లు కట్టేస్తాను. ఆ స్టేర్లోనే కలెక్టర్ ఆఫీస్ పెట్టుకొచ్చాను.
కానీ కలెక్టర్ ఆఫీస్కి కనీసం 4 ఎకరాలు 5 ఎకరాలు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ కానీ కవాత్ కలెక్టర్ గారు పెట్టే ఆగస్టు 15కి కవాత్కి కానీ అన్నిటికీ సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు అద్దెకున్న కలెక్టర్ ఆఫీస్లోనే మన ఆగస్టు 15కి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఆ కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ కవాతులు చేయడానికి కానీ వచ్చి పోలీసు వాళ్ళు రావడానికి కానీ అధికారులు కూర్చోవడానికి కూడా కనీస ప్లేస్ లేదు, మంచినీరు సౌకర్యం కూడా లేదు. కానీ అలాంటి కలెక్టరేట్ని భీమవరంలో 20 ఎకరాల్లో కాకుండా 3 ఎకరాలలో ఈయన సొంత ఆస్తిలో కట్టేసినట్టు ఈ 3 ఎకరాల ఇరిగేషన్ ఫార్మ్ ఒకటి ఖాళీ చేయించి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అనుమతి కూడా లేదు, దాంట్లో కట్టడానికి అనుమతి కూడా లేదు. దాంట్లో 3 ఎకరాలలో కలెక్టరేట్ నిర్మిస్తానని ప్రజలను మభ్యపెట్టి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ అప్రోచ్ రోడ్లు కూడా వంతులకు అప్రోచ్ రోడ్లు లేని నాయకులు కూడా నా దగ్గర మాట్లాడేస్తున్నారని మా ఎమ్మెల్యే గారిని పరోక్షంగా విమర్శిస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు దీని మీద కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి, ఇలాగ కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది అని డైరెక్ట్గా ఆయన ప్రజల్లోకి వచ్చి స్పష్టత ఇవ్వాలి. కానీ ఆ స్పష్టత ఇవ్వకపోవడం కారణం వల్ల రఘురామకృష్ణరాజు గారు అటు బొమ్మడి నాయకర్ గారు నరసాపురం పట్టుకెళ్ళిపోవడానికి ఆయన ఒక 100 కార్లు వేసుకుని సెక్రటేరియట్కి ఆయన బయలుదేరారు. ఇటు రఘురామకృష్ణరాజు ఇది ప్రజల్లో భీమవరం నియోజకవర్గ ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. అది స్పష్టత కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇవ్వకపోతే మేము నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి పెద్దలకి వినిపించుకుంటాం. ఆ వినిపించుకున్న తర్వాత వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వకపోతే మేము ఎంతటికైనా ఆమరణ నిరాదీక్షకైనా పూనుకుంటాము. మా ఇద్దరితో పాటు ఎంతమంది వచ్చినా పర్లేదు, లేదంటే మేము ఇద్దరమే చేస్తాం అని పత్రికా ముఖంగా తెలియపరుస్తుంది. అది చూస్తున్నాం కదా, ఈరోజు జిల్లా కేంద్రం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం పడతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఒక కన్ఫ్యూజన్లో అయోమయంలో ఉన్నటువంటి భీమవరం ప్రజలకు స్పష్టమైనటువంటి జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తాం, ఎక్కడ నిర్మాణం చేస్తాం అనేది కూడా చెప్పాలి. ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనది భీమవరం ఏఎంసీలో అనేది కూడా దీక్ష చేసినటువంటి వారు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా, జిల్లా కేంద్రం కోసం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు దాదాపు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులు అందరూ ఏం చెప్తారనేది కూడా సర్వత్రా ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కేంద్రం కోసం 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి ప్రాంగణంలో ఉన్నాం. భీమవరంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ప్రాంగణం ఇది. గునుపూడి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ 20 ఎకరాల భూమిని జిల్లా కేంద్రం సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్ ఇతర కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయల వరకు కూడా వ్యయమవుతుందంటూ కూడా 80 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు, కార్యాలయ భవన నిర్మాణాల కోసం టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అక్కడితో ఈ నిర్మాణం ఎక్కడా కూడా వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆగిపోయింది అనేటువంటిది ప్రస్తుతం అయితే ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నిర్మాణము ఇంకా ప్రారంభించలేదు, టెండర్ల దశ దాటి ముందుకు వెళ్ళలేదు ప్రభుత్వం మారిన తర్వాత కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు వివాదాస్పదంగా మారడానికి అంశం ఏంటంటే ఈ ఏదైతే జీవో 124 రద్దయిందంటూ కూడా భీమవరం ఎమ్మెల్యే ఏదైతే జనసేన పార్టీ నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు సాక్షాత్తు ఆయనే స్వయంగా చెప్పడంతో గందరగోళానికి భీమవరంలో జిల్లా కేంద్రం అంశం అయితే తీసుకువెళ్ళింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జీవో 124 రద్దు అవ్వలేదు అంటూ కూడా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు సహా భీమవరంకు చెందినటువంటి ప్రముఖులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ నిర్మించడానికి ఎందుకు ఇబ్బంది, మీకేంటి ఇబ్బంది అంటూ కూడా ఈరోజు నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎవరైతే రఘురామకృష్ణరాజు ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని వదిలేసి 20 ఎకరాల ప్రాంగణాన్ని ఉండి నియోజకవర్గం పెదామిరంలో 3.5 ఎకరాల భూమిలో ఇరిగేషన్ నుంచి రెవెన్యూకి బదలాయించబడినటువంటి భూమిలో నిర్మించేందుకు ముందడుగు వేయడం పట్ల కూడా అటు భీమవరం వాసులు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జిల్లా కలెక్టరేట్ అంటే జిల్లాల నలుమూల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉండాలి. దీనికి ఏఎంసీలో అయితే కనుక రైల్వే స్టేషన్ జంక్షన్ కానీ భీమవరంలో అలాగే బస్ స్టాండ్ కానీ అలాగే వైద్య పరంగా కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే భీమవరం ఏఎంసీ
జీవీఎంసీ ప్రాంతంలోనే జిల్లా కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టాలి అనేది భీమవరం ప్రజల నుంచి వినిపిస్తోంది. అటు మండలి చైర్మన్ మోషన్ రాజు కానీ జిల్లా చెందినటువంటి ప్రముఖులు కూడా ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా ఉండి నియోజకవర్గంలో నిర్మించాలనేది రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వాన్ని ముందుంచుతామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి ఈ కన్ఫ్యూజన్ వెనుక ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్మాణానికి సంబంధించి ఒక్క ఇటుకరాయి కూడా ముందుకు వేయకపోవడమే నిర్లక్ష్యమే, భీమవరం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణం అనేది కూడా ఇక్కడ స్పష్టమవుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన సందర్భంలో భీమవరాన్ని గుండెల్లో పెట్టుకుంటాలని చెప్పినటువంటి వ్యక్తి భీమవరం నుంచి కలెక్టరేట్ తరలిపోతుంటే మరి ఏం సమాధానం చెప్తారు? ఆయన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ అధికారంలో ఉన్న నేపథ్యంలో అంజబాబు స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇవ్వడం లేదనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు? అసలు పశ్చిమ గోదావరి జిల్లాకు కలెక్టరేట్ ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.